కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రధానంగా ఈ లేఖలో చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మద్దతు వల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినట్టు ముద్రగడ పద్మనాభం స్పష్టంగా పేర్కొన్నారు. కాపు కులానికి చంద్రబాబు పైన అసంతృప్తి, ఆగ్రహం ఉన్నప్పటికీ, చంద్రబాబు మోసం చేశారనే అభిప్రాయం కాపు కులంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేశారు, అధికారంలోకి తీసుకువచ్చారు. లేదంటే మీ పరిస్థితి 2024 ఎన్నికలకు ముందు ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ ముద్రగడ పద్మనాభం స్పష్టంగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కాపు కులం పైన ప్రత్యేకంగా కక్ష సాధిస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ కుటుంబం పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో ఈ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు అంపటి రాంబాబు కుటుంబం పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో ముద్రగడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాపులను ఈ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వెళ్లే విధంగా చేయొద్దన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికర పరిణామం. కాపుల్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు మోసం చేశారు, రిజర్వేషన్ అమల్లో హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయారనే ఒక భావన ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మోహన్ చూసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనే భావనతో కాపులంతో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారు. కాపు నేతలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్లో కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధమని తేలాయి. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇలాంటి అబద్ధాలు ఆడొద్దని తన తండ్రి గతంలోనే తనకు చెప్పినట్టు ముద్రగడ పద్మనాభం స్పష్టంగా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మద్దతుతోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ నేత పేర్కొనడం ఇక్కడ ఆసక్తికర పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తమ వల్లే పవన్ కళ్యాణ్కు 21 సీట్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చిందని మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వల్ల తాము అధికారంలోకి వచ్చాము, పవన్ కళ్యాణ్ వల్ల తమకు కాపుల ఓట్లు పడ్డాయని ఒప్పుకోవడం లేదు. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ సాహసించడం లేదు, తెలుగుదేశం పార్టీకి మనసు రావడం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ అంశంలో జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. తమ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, తెలుగుదేశం పార్టీ వల్ల తమ వల్లే జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యాడని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ వల్లే కాపులు చంద్రబాబుకు ఓటు వేశారన్నది నిర్వివాదాంశం, ఎవరు కాదనలేనటువంటి సత్యం. కానీ తెలుగుదేశం పార్టీ ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి, అంగీకరించడానికి మనసు ఒప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కింది స్థాయి నాయకులు మాత్రం తమ వల్ల జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయని మాట్లాడుతుంటే, పై స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇస్తూ తమ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాపులను కూడా తమ దగ్గరే ఉంచుకునే ఒక ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కాపులకు వాస్తవం అర్థమైంది, మోసపోయామని మళ్ళీ గ్రహించారు. పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని గ్రహించారు. త్వరలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో కాపులో కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కాపులు పవన్ కళ్యాణ్ నమ్మి వెళ్తే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని స్పష్టమైనటువంటి నేపథ్యంలో కాపుల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది, ఆగ్రహం మొదలైంది. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. అయితే తెలుగుదేశం పార్టీ ఈ అంశంపైన ఏ విధంగా స్పందిస్తుంది? పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపైన కౌంటర్ ఇస్తుందా, లేదా సైలెంట్గా ఉంటుందా, లేదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇస్తుందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కనుక తమ వల్లే అధికారంలోకి వచ్చారని మాట్లాడితే వెంటనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇస్తోంది. తమ వల్ల జనసేన పార్టీకి 21 సీట్లు వచ్చాయని మాట్లాడుతోంది. జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ స్పష్టమైనటువంటి బలం లేదు, గెలిచే బలం లేదు, అక్కడక్కడ మాత్రమే కొన్ని ఓట్లు ఉన్నాయి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం లేదని ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు గెలిచారని మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఒకంత ఇబ్బందికర పరిణామం. ఈ అంశంపై టీడీపీ, వారి అనుకూల మీడియా, సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.